యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి మరి పాత నిబంధనలు మరి భక్తుల యొక్క చరిత్ర వ్రాయటం జరిగింది. ఆ భక్తులే మరి పరలోకానికి అర్హత సాధించినటువంటి భక్తుల యొక్క పేర్లు అన్నీ మనకి హెబ్రీలు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. మరి వారిని మాదిరిగా తీసుకొని మనము ఈ భూమి మీద బ్రతకటం అనేది ఎంతో ఉపయోగకరం. ఎందుకు ఉపయోగకరం అంటే, ఎందుకు మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే, మనం పరలోకం వెళ్ళాలి కనుక ప్రతి క్రైస్తవుడి యొక్క ఉద్దేశం అదే ఉండాలి. మరి మరి ఏ యొక్క ఆలోచన ఉండకూడదు. క్రైస్తవుడిగా నువ్వు ఎందుకు మారావంటే, నా ఆత్మని నరకానికి పోకుండా తప్పించుకోవడానికే నేను క్రైస్తవుడిగా మారాను అనేటటువంటి ఆలోచన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. నేను పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే క్రైస్తవుడు. అంతేకాని భూమి మీద ఏదో ఆశించి ఏదో వస్తాయని చెప్పి నువ్వు క్రైస్తవుడిగా మారితే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు. దేవుని యొక్క మరి ఉద్దేశాలను మరి ఈ భూమి మీద బ్రతికినటువంటి బ్రతుకు కాలంలో భక్తులు నెరవేర్చినట్టు మరి ఏదో జీవితం మీద ఈ యొక్క లోకంలో ఏదో వస్తుంది అని ఆశించి నువ్వు క్రైస్తవులోనికి వస్తే నువ్వు అంతం వరకు దేవునిలో ఉండలేవు. ఎప్పుడైతే నీ ఆత్మను రక్షించుకోవడానికే నేను ఆ ఆత్మ రక్షింపబడితే చాలు, ఈ భూమి మీద బ్రతుకు అల్పకాల బ్రతుకు, ఈ భూమి మీద బ్రతికేది నీ కొద్ది కాలమే, 60-70 సంవత్సరాలు ఈ జీవిత కాలం ఈ కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలోనే దేవుడు నాకు ఏదో ఇస్తాడని ఆశపడి శాశ్వత కాలం ఉండేటటువంటి లోకాన్ని, శాశ్వత కాలం ఆనందంగా ఉండేటటువంటి లోకాన్ని, శాశ్వత కాలం జీవం కలిగి ఉండేటటువంటి లోకాన్ని వదులుకొని శాశ్వత కాలం బాధను అనుభవించేటటువంటి నరకానికి దిగజారిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వారికి చాలామందికి బైబిల్ అంటే ఏదో ఒక పుస్తకం, అన్ని పుస్తకాల లాంటిదే ఇది కూడా అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారే కానీ ఇది ఒక పరిశుద్ధ గ్రంథము అని, ఇందులో దేవుడు తన మనస్సును పెట్టాడని, తన బిడ్డలకు ఏమి కావాలో ప్రతి మాటను ఆయన రాయించి పెట్టాడు అన్నటువంటి ఆలోచన కలిగి బైబిల్ని చదివితే బైబిల్ని వదిలిపెట్టబుద్ధి కాదు. ఒక ప్రసంగికుడు మాత్రమే బైబిల్ చదవాలి, ఒక ప్రసంగికుడు మాత్రమే బైబిల్ చెప్పాలి అనేటటువంటి ఆలోచన దేవుడిది అయితే మరి ప్రతి మనిషి యొక్క చేతుల్లోనికి బైబిల్ వచ్చింది. ఎందుకు వచ్చింది? చెప్పే ప్రతి మాటని చదవాలి, చెప్పే ప్రతి మాటని పరిశీలించాలి, ఆలోచించాలి. కాలానుగుణమైనటువంటి పరిశోధన ఉండాలి బైబిల్ మీద. అప్పుడు మనకి బైబిల్ అర్థమవుతుంది. ఎవరు అబద్ధం చెబుతున్నారు, ఎవరు కరెక్ట్గా చెబుతున్నారు అనేటువంటిది ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఒక విషయం మీద మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నాడు అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. కనుక దేవుని పిల్లారా, బైబిల్ నిజమైనటువంటి దైవ గ్రంథం. ఈ బైబిల్ని ప్రతిదినం చదవాలి, ప్రతిరోజు పరిశీలించాలి, అనేకులకు చెప్పాలి. చదివి నీకాడే ఉంచుకుని చదివినటువంటి జ్ఞానం, నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని చెప్పాలి. చెప్పకపోతే దేవుడు రేపటి దినాన నిన్ను అడుగుతాడు, నువ్వు ఎందుకు చెప్పలేదు అని. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం.
నరపుత్రుడా, ఇజ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయక అతడు జీవించున్నట్లు అతని దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానికి హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును. కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఎవరు ఒక అవిశ్వాసి చనిపోతే నువ్వు బైబిల్ నేర్చుకొని బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం నేర్చుకొని నువ్వు ఎదుటివారికి చెప్పకపోతే నువ్వు చెప్పినట్టు నువ్వు నేర్చుకొని నువ్వు చెప్పకపోతే నీ ద్వారా ఒక అవిశ్వాసి మరణిస్తే ఆ మరణం విషయమై నిన్ను ఉత్తరవాదిగా ఎంచుకుంటా అంటున్నాడు దేవుడు. నా భయం కూడా అదే. ఎంతో కష్టపడి నా కష్టార్జితం నుంచి మరి కొంత డబ్బులు తీసుకొని ఎటువంటి అడ్డంకులు ఎవరి నుండి ఉండకూడదు అనేటటువంటి ఆలోచన కలిగి స్వతంత్రంగా మరి ఈ సౌండ్ సిస్టమ్ కొనుక్కొని దేవుని మాటలు ప్రకటిస్తున్నాను అని అంటే దేవునికి భయపడే నేర్చుకున్నటువంటి మాటల్ని ప్రకటించాలి. ఒక సంఘం కింద ఒక కొంతమంది సంఘస్థులుగా మధ్యలో దేవుని యొక్క సువార్తని స్వతంత్రంగా మనం ప్రకటించలేము. అంతేగాని ఎవరి మీద ద్వేషం ఉండో నేను ఈ యొక్క బైబిల్ నేర్పాలనేటువంటి ఆలోచన ఏ సంఘాల గురించో ద్వేషం కలిగి పెట్టడం జరగలేదు. రీసెర్చ్ సెంటర్ నాకు ఒక స్వతంత్రం కావాలా. దేవుని మాటలు ప్రకటించేటప్పుడు ఎవరు అడ్డం చెప్పకూడదు. స్వతంత్రంగా దేవుని మాటలను ప్రకటించాల. మనుషులు ఏ పాటి వాడండి దేవుని మాటలను అడ్డగించటం వల్ల వారికి ప్రమాదం. ఆ ప్రమాదంలో ఎవరు పడకుండా ఉండాలి. దేవుని మాటలు నేర్చుకున్నటువంటి వారు ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత వారు మారు మనసు పొందితే దేవుడికి సంతోషం, మాకు సంతోషం, సేవకులైనటువంటి వారికి. కానీ ప్రకటించి నేర్చుకున్నటువంటి మాటల్ని, బైబిల్ తెలిసినటువంటి మాటల్ని చెప్పకపోతే సహోదరులు మరి తోటి అవిశ్వాసులు మరణం అయితే ఆ మరణం గురించి దేవుడు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుకొని రేపటి దినాన లెక్క అడుగుతాడు నిన్ను. కనుక నేర్చుకున్నటువంటి మాటలను ప్రతి మాటను చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి మాటలు ప్రకటించడం జరుగుతుంది. కానీ ఎటువంటి స్వలాభం కోసం కాదు, ఎవరి మీద కోపం ఉండి కాదు. సంఘం అన్నా, సంఘ కాపరి అన్నా నాకు ఎంతో ఇష్టం. ఈ రోజున నేను నిలబడి మరి ఈ మాటలు ప్రకటిస్తున్నానంటే అతని యొక్క ప్రోత్సాహం మాత్రమే. కనుక దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు బైబిల్ ఎంతో విలువైనది. ఇందులో ఎటువంటి భేదం లేకుండా దేవుని మాటలు వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేసుకుంటున్నాం. యోసేపు గురించినటువంటి చరిత్ర మనం నేర్చుకుంటున్నాము. యోసేపు పుట్టినటువంటి విధానం నిన్న మనం నేర్చుకున్నాము. యాకోబు కుమారులైనటువంటి యాకోబు మరి భార్యలైనటువంటి లేయా, రాహేలు. మరి లేయా దాసీలకి, రాహేలు దాసీలకి పిల్లలు పుడుతున్నారు. కానీ మరి రాహేలుకు మాత్రం పిల్లలు లేరు. కానీ రాహేలు తన భర్త అయినటువంటి యాకోబు గారి దగ్గరికి వచ్చి నాకు బిడ్డలు నివ్వు, లేకపోతే నేను చచ్చేదను అని చెప్పి మరి యాకోబుని అడిగినప్పుడు యాకోబు గారు ఒక మాట అంటాడు. ఆ మాట నిన్న మనం చదువుకున్నాము. 30వ అధ్యాయం ఆదికాండము. నీకు బిడ్డలను ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా నేను ఉన్నానా అని అంటాడు. పిల్లలను ఇచ్చేది దేవుడు. నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నేను ఉన్నానా? గర్భఫలం ఇచ్చేది దేవుడు, భర్తలు కాదు అని ఇక్కడ యాకోబు తన భార్య అయినటువంటి రాహేలుతో
మరి చెప్పటం మనం చదువుకుంటున్నాం. నన్ను వదిలిపెట్టి, నన్ను కాదు దేవుణ్ణి అడుగు, దేవుడే నీకు పిల్లల్ని ఇస్తారు అని అంటే, మరి అదే 30 అధ్యాయం 22వ వచనంలో మరి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. ఆమె మనవి విని విని అంటే రాహేలు దేవుణ్ణి అడిగింది, మనవి చేసింది, నాకు గర్భఫలం కావాలి అని. అప్పుడు రాహేలు యొక్క మనవి విని మరి రాహేలు గారి యొక్క గర్భాన్ని తెరచడం మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటున్నాం. ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరే యోసేపు. ఆ యోసేపు గురించే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఎందుకు నేర్చుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆదికాండం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు 12 అధ్యాయాల్లో మరి యోసేపు గారి గురించి వ్రాయబడి ఉంది. 38వ అధ్యాయం మినహాయిస్తే 37 నుండి 50 అధ్యాయం వరకు యోసేపు గారి గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత. ఇక్కడ యోసేపు గారు పుట్టాడు. పుట్టిన తర్వాత యాకోబు గారు, తండ్రి అయినటువంటి యాకోబు తనకున్నటువంటి కుమారులందరికంటే ఎక్కువగా యోసేపు గారిని ప్రేమించడం జరుగుతుంది. యోసేపు ఒక యవన ప్రాయానికి వచ్చిన తర్వాత 17 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత యాకోబు గారు తనకు పుట్టినటువంటి కుమారులందరికంటే యోసేపునే ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది. ఎందుకు యాకోబు యోసేపును ప్రేమిస్తున్నాడు అని మనం ఆలోచించగలిగితే, యాకోబుకి చాలా ఇష్టమైనటువంటి రాహేలుకు పుట్టినటువంటి కుమారుడుగా మనకు ఒక కారణం కనబడవచ్చు. యాకోబు గారు ప్రేమించినటువంటి రాహేలుకి పుట్టినటువంటి కుమారుడుగా యోసేపు ఉండటం వలన యోసేపుని యాకోబు ఎక్కువగా ప్రేమించాడేమో అని మనం ఆలోచించవచ్చు. లేదా తను వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు, వృద్ధాప్యం అంటే యాకోబు గారు మంచి వృద్ధాప్యంలో ఉండగా మరి రాహేలు గర్భం ధరించి మరి యోసేపును కనడం జరిగింది. వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు కాబట్టి యోసేపు గారి మీద ఎక్కువ ప్రేమ చూపించి ఉంటాడు అని మనం అనుకోవచ్చు. అది కాక తన తమ్ముడైనటువంటి బెన్యామీనుని కంటూ మరి రాహేలు గారు మరణిస్తారు. కానీ రాహేలు పుట్టినటువంటి కుమారులు యోసేపు, బెన్యామీనును కనేటప్పుడు కనలేక మరి రాహేలు గారు మరణిస్తారు. బెనోమి అని పేరు పెట్టి. యాకోబు గారు యోసేపుని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, ఒకవేళ తల్లి లేని బిడ్డ కదా. ఇంకా మూడో కారణం కూడా మనం ఆలోచిస్తే, తల్లి లేని బిడ్డ కాబట్టి, యోసేపుకి తల్లి లేదు కాబట్టి మరి తనను ఎక్కువగా ప్రేమించి ఉండవచ్చు అని ఆలోచన కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకు యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనటానికి 3 కారణాలు వెతికాము. ఒకటి, తను ప్రేమించినటువంటి రాహేలుకు పుట్టినటువంటి మొదటి సంతానం కాబట్టి యోసేపు మీద ప్రేమ ఎక్కువగా పెంచుకొని ఉండవచ్చు. లేదా మంచి వృద్ధాప్యంలో యాకోబు గారికి పుట్టినటువంటి కుమారుడు కాబట్టి మరి యోసేపుని ప్రేమించి ఉండవచ్చు. లేకపోతే తల్లి లేని బిడ్డ కదా అని దగ్గరకు తీసి మరి యోసేపు గారిని ఎక్కువగా ప్రేమించి ఉండవచ్చు. ఒక తండ్రి స్థానంలో ఉండి తనకు పుట్టినటువంటి కుమారులందరినీ
సమానంగా చూడవలసినటువంటి బాధ్యత తండ్రికి. కానీ యాకోబు గారు యోసేపుని ఎక్కువగా ప్రేమించటం వలన తన సహోదరులందరూ యోసేపు గారి మీద పగ పెంచుకున్నారు. కారణం యోసేపు గారు ఏదో చేశాడని కాదు. యోసేపు గారు తన అన్నలను ఏదో చేశాడని, తన అన్నలతో ఏదో గొడవ పడ్డాడని పగ పెంచుకోవాలా? కేవలం తండ్రి మాకంటే ఎక్కువగా యోసేపుని ప్రేమిస్తున్నాడు అనేటటువంటి కారణంతోనే మరి యోసేపు మీద అన్నలైనటువంటి వారు పగబట్టారు, పగ పెంచుకున్నారు. కారణం మా తండ్రి మాకన్నా ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నాడు. ఇక్కడ యాకోబు ప్రేమ సహోదరుల మధ్య ద్వేషాన్ని పెంచుతుంది. వారికి తెలియకుండానే యాకోబు ప్రేమించటం వలన సహోదరులైనటువంటి అన్నలైనటువంటి 10 మంది మరి యోసేపు మీద ద్వేషం పెంచుకుంటున్నారు. ఇది కాక యోసేపు అన్నలు ఏదన్నా తప్పు చేస్తే, అన్నలైనటువంటి వారు ఏదన్నా తప్పు చేస్తే ఆ విషయాన్ని వెంటనే తీసుకొచ్చి తండ్రికి చెబుతూ ఉంటాడు. నువ్వు మందను మేపుతూ ఉన్నటువంటి క్రమంలో ఏదన్నా తప్పు చేయటం కానీ, మరి కుటుంబంలో విషయాలు ప్రతిదీ తండ్రికి తీసుకెళ్ళి చెబుతూ ఉంటాడు. ఇది మంచి పనే. కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏదైనా తప్పు చేస్తే ఎవరో బయట వాళ్ళకి తెలిసి, ఆ బయట వాళ్ళ నుంచి ఇంకా బయట వాళ్ళకి తెలిసి, వాళ్ళందరికీ తెలిసి చివరిలో కుటుంబానికి తెలిస్తే అప్పుడు బాధపడతాం. అయ్యో, ముందేదో నాకే చెబితే నేను ఈ సమస్యను సరి చేసేవాడిని కదా, ఎవరో బయట వాళ్ళకి చెప్పి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నావు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉంటారు. బిడ్డలు చేసినటువంటి తప్పుని తండ్రి దగ్గరికి తీసుకువెళ్తే తండ్రి గద్దించి వెంటనే దాని పరిష్కారం చెబుతారు. అలాగే యేసేపు గారి యొక్క పని ఏంటంటే, అన్నలు ఏదన్నా తప్పు చేస్తే ప్రతిదీ తీసుకొచ్చి తండ్రికి చెబుతూ ఉంటాడు, తండ్రి గద్దిస్తూ ఉంటాడు. ఈ విషయం కూడా మరి అన్నలు యోసేపు మీద పగబట్టడానికి కారణమైంది. తర్వాత మరి ఒక నిలువుటంగిని యోసేపు గారికి కుట్టించడం జరిగింది. ప్రత్యేకంగా యాకోబు గారు ఒక నిలువుటంగిని మరి యోసేపు కోసం ప్రత్యేకంగా కుట్టించి మరి యోసేపుని ప్రేమగా చూసుకోవటం జరుగుతుంది. అది కూడా మరి మిగిలినటువంటి సహోదరులకు నచ్చక, మా తండ్రి మాకన్నా ఎక్కువగా యోసేపుని ప్రేమిస్తున్నాడని యోసేపు మీద, తండ్రి మీద కాదు, యోసేపు మీద పగబట్టారు. ఇక్కడ యోసేపు మీద పగ పెంచుకుంటూ పోతున్నారు. ఇక ఈ యోసేపుకి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే కలలు కనటం. మనకు ఆదికాండం పాత నిబంధనలో ఇద్దరు కనబడతారు, కలలు కనేవాళ్ళు, కలలు భావాలు చెప్పేటటువంటి వాళ్ళు. దానియేలు యోసేపు గారి యొక్క జీవితం సమానంగా ఉంటుంది చాలా వరకు. ఇక్కడ యోసేపు గారు కలలు కానీ ఆ కళలను తీసుకొచ్చి సహోదరులకు చెబుతూ ఉంటారు. ఏంది, చేలో పనులు పెడుతుంటే నా పన నిలబడింది, మీ అందరి పనులు మరి నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని, మరి మీరందరూ నాకు సాగిలపడి నమస్కారం చేశారని కళలు వచ్చినటువంటి కళల్ని మరి సహోదరులకు చెబుతూ ఉంటాడు. మళ్ళీ సూర్యచంద్రుడు అతడు ఇంకొక కళ కానీ తన సహోదరులకు తెలియజేసిరి, సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. ఇక కళలో వచ్చినటువంటి
వారిగా ఉన్నటువంటి యోసేపు గారు వచ్చినటువంటి కళల్ని సహోదరులతో చెప్పుకుంటున్నారు. అసలుకే సహోదరులు పగబట్టి ఉన్నారు. పగబట్టి ఎప్పుడు చంపుదామా అని ఆలోచిస్తున్నటువంటి, అసలు మామూలుగా ఏదో పుండు మీద కారం చల్లినటువంటి టైప్ అవుతుంది. యోసేపు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే, ఇదిగో నేను ఒక కళ కన్నాను, నా కళను వినండి అని చెప్పి చెబుతుంటే వారు మరింత పగబట్టిరి అని వ్రాయబడి. తర్వాత తండ్రి కూడా గద్దిస్తున్నటువంటి సందర్భం 37 అధ్యాయంలో, మనం 37 అధ్యాయంలోనే చదువుకుంటున్నాము. చెబుతున్నటువంటి మాటలన్నీ 37 అధ్యాయంలోనే ఉండింది. నేనును నీ తల్లియు నీ సహోదరులు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదమా అని గద్దించెను. ఎవరు గద్దించాడు? యాకోబు గారు మరి యోసేపు గారిని గద్దించాడు. ఇక్కడ సహోదరులు మాత్రం పగబెట్టుకుంటూనే ఉండరు. ఆ రిఫరెన్స్లు మనం చదవగలిగితే ఆదికాండం 37 అధ్యాయము, ఆదికాండము 37 అధ్యాయము 2వ అధ్యాయము మధ్య నుండి చదువుకుందాం. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. అతడు 15 ఏండ్ల వాడు, వృద్ధాప్య మందు పుట్టినటువంటి వాడని మనకి పైన ఉంటుంది. చెడుతనం గుర్చిన సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమకు అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. ఏం తమ్ముడు, బాగున్నావా, ఏం చేస్తున్నావు? క్షేమ సమాచారం, అసలు మాటలే లేవు. క్షేమ సమాచారమైనను అడగకపోయారు. యోసేపు ఒక కలకని తన సహోదరుడు తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఇంకా మనం కిందకు పోతే 8వ వచనం, మా మీద నీవు అధికారిగా ఉండు అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. సహోదరులు మరింత పగబట్టిరి అని మరి 10వ అధ్యాయం మనం చూడగలిగితే, నేనును నీ తల్లియు నీ సహోదరులు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అసూయపడిరి, మరింత పగబెట్టు, అసూయ, క్రోధం యోసేపు మీద మరి పెట్టుకున్నారు. మరింత పగ, అసూయ, ద్వేషం వచ్చేస్తుంది యోసేపు అంటేనే. అన్నల మనస్సులో మరి విపరీతమైనటువంటి కోపం, యోసేపుని చంపాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఎవరిల్లు? సహోదరులే. సహోదరుణ్ణి చంపాలి అని పగపెట్టుకున్నారు. ఇటువంటి క్యారెక్టరే మనకి క్రొత్త నిబంధనలో ఒకటి కనబడుతుంది. సొంత సహోదరులే ఆయన్ని చంపాలని చూస్తున్నారు. సొంత సహోదరులే యోసేపుని మీద పగబడుతున్నారు. సొంత సహోదరులే తమ్ముడైనటువంటి యోసేపు మీద అసూయ పడుతున్నారు. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తన సహోదరులు చంపాలని చూశారు, చంపించాలని చూశారు. ఆ వచనం మనం చూడగలిగితే యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనము. యోసేపు గారి యొక్క క్యారెక్టరు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్యారెక్టర్తో కొంచెం లక్షణాలు ఉన్నట్టుగా మనం వచనాలను బట్టి మనం చెప్పగలం. 7వ అధ్యాయము 3వ వచనం. 7వ అధ్యాయము 1 నుంచి మనం చూడగలిగితే, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులు చంపాలని చెప్పి చూస్తున్నారు. చంపాలని చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారు యోదయ నుండి గలిలయకు పోయి యోదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ ఆయనను చూసి ఆయన సహోదరులు
యూదుల పర్ణశాల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు అంటే ఎవరు? యేసేపు మరియమ్మ గారికి పుట్టినటువంటి కుమారులు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనంలో మనకి కనబడుతుంది. ఆయన సహోదరులు ఆయనను చూసి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్టు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. ఆయన సహోదరులు, ఆయన తమ్ముళ్ళు ఏమంటున్నారు? నువ్వు చేస్తున్నటువంటి కార్యములు యోదయకి వెళ్ళి చెయ్యి. ఎక్కడెందుకు చేస్తున్నావు? యోదయకి ఎందుకు వెళ్ళమంటున్నారు? యూదులు ఆయన్ని ఎప్పుడు చంపుదామని చూస్తున్నారు. యూదులు ఆయన్ని ఎప్పుడు చంపుదామని పై వచనాల్లో చూడగానే, తర్వాత యూదులు ఆయనను చంప వెతుకుతున్నందున యేసు యోదయలో మరి సంచరించకుండా గలిలేకి వచ్చి వార్త ప్రకటిస్తుంటే, ఈయన సహోదరులు ఏమంటున్నారు? నువ్వు చేస్తున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. యోదయకి వెళ్ళి అక్కడ నువ్వు ప్రకటించు. బహిరంగముగా అంగీకరింపగోరు వాడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యమును చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమును కనపరుచుకోనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచలా. సహోదరులే ద్వేషించినటువంటి వారిగా మనకి పాత నిబంధనలో యోసేపు గారి యొక్క చరిత్ర కనబడుతుంటే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరులు యేసుని ద్వేషించినట్టుగా మనకు చరిత్ర ఆధారం చెబుతుంది. చంపాలని చూస్తున్నారు. వారి చేతికి మట్టి అంటకుండా ఆయన యోదయలో ప్రకటిస్తే, నువ్వు బహిరంగంగా, అంటే జనం అందరూ నీ మాటలు వినాలని నువ్వు బహిరంగంగా అంగీకరించేటటువంటి వాడుగా, బహిరంగంగా నీకు ఏదో పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు రహస్యంగా ప్రకటించడం దేనికి? వెళ్ళి యోదయకి పోయి నీ శిష్యులు ఎదురు ప్రకటించు పోయి అని చెప్పి సహోదరులు అంటున్నారు. యోదయకి పోతే యోదయలో యూదుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? యేసుక్రీస్తు ఎక్కడ దొరికితే ఎక్కడ చంపుదామని చెప్పి యూదులు ఆయన చంపాలి అని చెప్పి చూస్తుంటే, సహోదరులు వచ్చి నువ్వు యోదయకి వెళ్ళు, ప్రమాదం అక్కడుంటే ప్రమాదంలోకి వెళ్ళి పడు అని ప్రమాదంలోనికి వెళ్ళమని చెబుతున్నారు. అరే, మా యొక్క అన్న బాధల్లో ఉన్నాడే, మా అన్నను చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నారే, అన్నను ఏ విధంగా రక్షించుకోవద్దామని అన్నట్టు ఆలోచన లేకుండా సహోదరులైనటువంటి వారే చంపాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారు. సహోదరులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికి ఉన్న కాలంలో ఆయన మీద విశ్వాసం ఉంచలా. మార్కు సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు. మార్కు గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 21వ వచనం మనం చూడగలిగితే, ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయనకు మతి చెలించిందని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. మతి చెలించింది అని. పిచ్చివాడు మా అన్న, ఆయన ఇంటివారు ఆయన వచ్చాడు అని చెప్పిన సంగతి విని, మా అన్న పిచ్చోడు, ఆయనకి మైండ్ పోయి తిరుగుతున్నాడు, మతి చెలించిందని చెప్పి పట్టుకొనబోయిరి. ఎవరినండి పట్టుకుంటారు? పట్టుకునేది ఎవరిని? రోడ్ల మీద ఏం చేస్తున్నాడో తెలియక, ఏమి వస్త్రధారణ ఉందో లేదో తెలియక మతి చెలించి తిరుగుతున్నటువంటి వారిని పిచ్చివాడు అంటారు. తను ఏం చేస్తున్నాడో తను తెలియక, ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియకున్నటువంటి వాడిని పిచ్చివాడు అంటున్నారు. ఈయన మాట్లాడుతుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కొక్కరికి పోలీసులే వచ్చి, బంట్రోట్లే వచ్చి అరెస్ట్ అయిపోతున్నారు. అనేక మంది ఆయన మాటలు వింటున్నారు, అనేక మంది ఆయన వెంబడిస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి సూచిక్రియలు కానీ, అద్భుతాలు కానీ, ఆయన యొక్క ప్రసంగం కానీ ఎంతో ఆసక్తి కలిగి అందరూ ఆయన వెంబడిస్తుంటే, ఇంట్లో వారేందండి ఈ విధంగా తయారయ్యారు? సొంత ఇంట్లోని వారే, సొంత సహోదరులే, ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఆయన మతి చెలించిందని చెప్పి ఆయనను పట్టుకొనబోయి, మతి చెలించింది యేసుకా వీళ్ళకా? మతి చెలించింది యేసుకా వీళ్ళకా? సమాజం అంతా ఆశ్చర్యంగా, అద్భుతంగా, అబ్బో ఈ ప్రసంగం ఏంటి, ఇంతవరకు ఇటువంటి బోధ ఎవరు చేయలేదే, ఏంటి ఈ బోధలు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి ఆయన వెంబడిస్తుంటే, ఇంట్లో వారు ఏమంటున్నారు? సహోదరులు, ఇంటి వారు ఏమంటున్నారు? మా అన్నకు మతి చెలించింది, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన
సహోదరులు కూడా విశ్వాసం ఉంచలేదండి. పాపం మరియ గారిని ఎంతో ఇబ్బంది పెట్టారండి. తర్వాత యేసుక్రీస్తు మరణం తర్వాత మనకి పాత క్రొత్త నిబంధనలో కనబడుతున్నటువంటి యోధా పత్రిక, యాకోబు పత్రిక రాసింది ఎవరు అనుకున్నారు? మా అన్నకు మతి చెలించింది, నువ్వు పోయి యోధలో పోయి ప్రకటించు అని చెప్పినటువంటి ఆయన సహోదరులేనండి యోధా యాకోబులు. క్రొత్త నిబంధనలో యోధా యాకోబులు యేసు యొక్క సహోదరులు. తర్వాత మారి యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత వారు మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యంలోనికి రావడం జరిగింది. ఇక్కడ పాత నిబంధనలో యేసేపు గారి యొక్క క్యారెక్టరు, ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్యారెక్టర్ చూడండి ఏ విధంగా మ్యాచ్ అవుతుందో. అందుకే బైబిల్ ప్రతి మాటకి ఎక్కడ రాయబడినా కానీ ప్రతి మాటకి లింకు 66 పుస్తకాల్లో లింక్ ఉంటుంది. కనుక దేవుని పిల్లలారా, యేసేపు గారి మీద తన సహోదరులు పగబట్టినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారి మీద తన సహోదరులు పగబట్టి చంపాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగా మరి ఇక్కడ క్రొత్త నిబంధనలో మనకి కనబడుతుంది. మరిన్ని విషయాలు రేపు తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.